సంఘటన జరిగే కరెక్ట్ 10 నిమిషాల ముందు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కోసం నేను పోలీస్ ఆఫీసర్లు చాలా మంది వెంటనే వెళ్ళిపోయిన వెంటనే ఇన్ఫర్మేషన్ రాగానే మొత్తం కరీంనగర్ మొత్తం రౌండప్ చేసారు. ఆల్రెడీ నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దాంతోపాటు ఎవరైతే గాయపడ్డారో వారందరూ కూడా మెరుగైన వైద్యం సీరియస్ లేదు, నలుగురు బాగానే ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం వాళ్ళని వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్ తిరుపతి. కాబట్టి పట్టుకుంటున్న నమ్మకం విశ్వాసం మీడియా అందరూ కూడా దానికి సహకరించాలి. ఎక్కడ గాయాలైన చివరిలో ఉంది కాబట్టి వాళ్ళు టాస్క్ చేసి రెస్క్యూ చేసి అందరూ కూడా కొంత యువకులు అందరు వెపన్స్ ఉన్నాయి. కాల్పులు జరపడం కూడా దుర్మార్గమైన సంఘటన. అంటే కాదు ఇది అనుకున్న అప్పుడప్పుడు వచ్చే సంఘటన కాదు. ఓకే, అంటే అధికారులు అందరూ కూడా కానీ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు చూస్తున్నారు. దృష్టికి వచ్చి కూడా మొత్తం అన్ని వాళ్ళ సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీస్ సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. కూడా తెలుగు హిందీ 2 భాషలు మాట్లాడుతూ తెలిసింది. గాయాలు ఎక్కడైనా ఒకరికి ముగ్గురికి భుజం అనేది, ఇంకొకరికి కొంచెం చిన్న హెడ్ అయింది. కాబట్టి ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు నిర్ణయించడం జరిగింది. సొత్తు పోయింది, ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేశారు సార్? ముందు ఏం చేశారు? ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారు. ఆ టెన్షన్ లో వాళ్ళు అడ్డుకున్నట్టు వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కూడా ఇక్కడ పడేసిపోయారు. బట్ దాని రికవరీ ఎట్లా చేయాలో, గోల్డ్ పోయింది విషయంలో ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. మొత్తం ఎంతమంది వచ్చారు సార్? మొత్తం కార్యాలయం ఉంటుంది సార్, 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది. కేంద్ర మంత్రి నిన్న రాత్రి నాకాబందీ పెట్టారు. దొంగకు కేంద్ర మంత్రి కార్యాలయం, వాడు దొంగ, వాళ్ళకి కేంద్ర మంత్రి కార్యాలయం వాడికి ఏం తెలుస్తారా? వాడు కావాల్సింది చిట్ల చివరిలో ఉంది కాబట్టి జ్యువెలరీ వాడు ఏదో ఒక్కరు వచ్చింది కాబట్టి కాదు, దాని ప్రకారం వచ్చి చేసుకుంటూ పోయిన సార్. మొత్తం మంది ఎంతమంది వచ్చారండి? మొత్తం 5 వచ్చారు. అంటే ఇక బయట ఎవరైనా ఉన్నట్టు తెలుస్తుందా ఏమన్నా? ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీస్ అధికారులు కూడా, సిపిఆర్ కూడా అధికారులు కూడా సీరియస్ తీసుకున్నారు. అందరు ఆఫీసర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ ఆఫీసర్స్, అందరికి అనుభవం ఉంది. ఎవరు తప్పించుకునే అవకాశం లేదని అయితే భావిస్తున్నారు. అంటే నగరంలో 700 కెమెరాలు కదా, అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ కాదు, అధికారులు వేరు. మొత్తం అన్ని సీసీ ఫుటేజ్ దగ్గర అందరు పోలీస్ అధికారులు పోయి అందరూ కూడా చెక్ చేస్తా ఉన్నారు. మనం కూడా పోలీస్ అధికారులకు అవకాశం ఇద్దాం, సీరియస్ గా విచారణ చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వాల్సింది మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. జ్యువెలరీ షాప్ వాళ్ళు ఏం చెప్పారు సార్ మీకు? వాళ్ళు స్టాఫ్ చెప్పారు ఏం జరిగింది, సంఘటన ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది. అంటే ఎందుకు కాల్పులు చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు ముందుగానే ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చాడు. ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చి 20 గ్రాముల చైన్ కావాలని చెప్పాడు. మనకు వాటర్ ఇచ్చి చైన్స్ చూపెడుతున్న తర్వాత బయట ఇంకిద్దరు వచ్చారు. సెక్యూరిటీ అతను మనల్ని ఆపే ప్రయత్నం చేశాడు. మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా ఇద్దరు కూడా లోపడిపోయారు. వీళ్ళు కూర్చునే టైంలోనే గోల్డ్ అంతా చూపెడుతున్న టైంలోనే ఇంకా 2 వ్యక్తులు లోపడిపోయి అందరినీ నిల్డౌన్ చేయించి అందరికి మాస్క్ వాళ్ళతో తెచ్చుకుని తాళం కట్టేసి వాళ్ళు తెచ్చిన ప్లాస్టర్ మొత్తం అంటేయడం, బ్యాండేజ్ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజర్ ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో 5 వ్యక్తులు కూడా వీళ్ళ మీద కాల్పడం, సేల్స్ మేనేజర్ మీద తల మీద కాల్పులు జరపడం, మిగతా అందరి మీద భుజం మీద కాల్పడం. నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. నేను ఆ వీడియో చూశాను. దానిలో ఉన్న సిబ్బంది చాలా డేర్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానివల్లనే వాళ్ళు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన సందర్భంలో వాళ్ళకి గాయాలనే ఫోన్లు ఉన్నాయని చెక్ చేయడము, ఇప్పుడు ప్రాణాపాయం అయితే ఏం లేదు. ప్రాణాపాయం ఏం లేదు. కూడా హైదరాబాద్ తరలించాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. జ్యువెలరీ షాప్స్ ప్లాన్ ప్రకారం వచ్చిన వాళ్ళు పక్కా ప్రొఫెషనల్స్ పోలీసులతో మాట్లాడితే చూస్తున్నారు. వాళ్ళు వ్యక్తులు ఐడెంటిఫై చేస్తే తప్ప చెప్పారు. రావడము కొంచెం
ఇబ్బంది కాదు. ఇదే తరహా దొంగతనము గతంలో చొప్పదంలో జరిగింది ఎస్బీఐలో. అవి ఆ నోట్ల కట్టలు తర్వాత బార్డర్లు దొరికాయి, తీవ్రవాదులు చేతులకి ఆ నోట్ల కట్టలు పోయాయి. దీనికి ముడిపెట్టి చూడలేము మనం. సార్ సేమ్ యూనిఫామ్ లో ఉంది కదా దొంగతనం, అట్లా ఏమన్నా దొరికింది అప్పుడు? దాన్ని ముడిపెట్టి చూడలేము. అదే బ్యాంక్ రాబరీ అంటే దొంగలు అనేక రకాలు ఉంటారు. కొంతమంది గోల్డ్ ఎత్తుకుపోతారు, కొంతమంది క్యాష్ ఎత్తుకుపోతారు, కొంతమంది డోర్లను కోస్తారు, కొంతమంది డోర్లను మొగలగొడతారు. బట్ రకరకాల దొంగలు ఉంటారు కాబట్టి దానికి దీనికి ముడిపెట్టి చూడలేము. సరే దొరికినాక అన్ని విషయాలు బయటకు వస్తాయి. అంటే ఉదయం వేళ వచ్చారు ముఖ్యంగా, ఇంకా అంటే వీళ్ళు పక్క ప్రొఫెషనల్ ప్రకారం రాబరీ ఇది ఒక దోపిడీ వాళ్ళు మామూలు వ్యక్తులను కూడా నేను భావిస్తానండి. ఎందుకంటే షాపు తీసిన వెంటనే కస్టమర్లు ఎవరు రాకముందే వీళ్ళు వచ్చి కూర్చోవడం ద్వారానే ప్లాన్ ప్రకారం చేసినట్టు మనం భావించాం. సార్ ఇంకా ప్లాన్ గా దొంగతనం జరిగింది, సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చా? ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా మీరు ఇదే ప్రాంతంలో ఉంటారు. సెక్యూరిటీ ల్యాబ్స్ అని కాకుండా జ్యువెలరీ వాళ్ళు కూడా సెక్యూరిటీ ఉండేది, కానీ ఇట్లా అవుతుందని వాళ్ళు కూడా అనుకోలేదు. కానీ ఇప్పటికైనా కూడా ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉండి మీ వ్యాపార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి అందరినీ పరిశీలిస్తూ గమనిస్తూ వ్యాపారం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం.